హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం మనం కంప్లీట్గా ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైడ్గా డివైడ్ చేస్తూ మీకోసం నేను ప్రాక్టీస్ సెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం 2 సిరీస్లు మీకోసం తీసుకొచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసి 60 days మ్యారథాన్ సిరీస్ అనమాట. ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం ప్రతి టాపిక్ బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏఎల్పి టెక్నీషియన్ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఎప్పుడైతే మీ సిలబస్ కంప్లీట్ చేశారో నెక్స్ట్ మనం ఏం చేయాలి? టైం మేనేజ్మెంట్ చేయాలి. టైం మేనేజ్మెంట్ మనకు రావాలి అంటే మనం ప్రాక్టీస్ సెట్స్ రాయాలి. సో దానికోసం నేను మళ్ళీ ఏం చేశాను? ప్రాక్టీస్ సెట్స్, రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్, అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్ మీకోసం తీసుకొచ్చాను. సో దయచేసి ఎగ్జామ్కి ముందు ఈ 2 సిరీస్లు మీరు కంప్లీట్ చేయండి. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈరోజు ప్రాక్టీస్ సెట్ నెంబర్ 20. సో మ్యాథ్స్లో ఒక 20 సెట్స్ ఇస్తాను, రీజనింగ్లో ఒక 20 సెట్స్ మీకోసం ఇవ్వడం జరుగుతుంది. నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. క్లాస్ వినండి, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పే ట్రిక్స్, షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ సెట్స్ చేసేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీ మనం అప్లై చేయాలి. ఎగ్జామ్లో కూడా సేమ్ ఇదే స్ట్రాటజీ అప్లై చేయండి. నేను ఇప్పుడు ఏదైతే స్ట్రాటజీ చెప్తున్నానో సేమ్ స్ట్రాటజీ ప్రకారం నేను పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎగ్జామ్లో పేపర్ మొత్తం 2 నుంచి 3 సార్లు చదవాలి. సార్ మనకు 2 నుంచి 3 సార్లు చదవడానికి టైం ఉంటుందా? ఉంటుంది, ఇంకా టైం మిగులుతుంది. అది ఆ స్ట్రాటజీ ఎలాగా? ఫస్ట్ రీడింగ్లో మనం ఏం చేయాలి? షార్ట్ ట్రిక్స్ ద్వారా చేసే ప్రాబ్లమ్స్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేసే ప్రాబ్లమ్స్, క్యాలిక్యులేషన్స్ తక్కువగా ఉండి లాజికల్ ప్రొసీజర్ ప్రాబ్లమ్స్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ మనం ఏం చేయాలి? స్కిప్ చేయాలి. స్కిప్ చేసేటప్పుడు అది మీడియం లెవెల్ క్వశ్చనా, డిఫికల్టీ లెవెల్ క్వశ్చనా? మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉన్నా సరే అది డిఫికల్ట్ కింద పెట్టేసేయండి. మీడియం లెవెల్ క్వశ్చన్, ఏ క్వశ్చన్ మీడియం లెవెల్ ఉంది ఆ నెంబరింగ్ రాయండి. మీకు రఫ్ పేపర్ ఇస్తారు, ఆ రఫ్ పేపర్లో ఏ క్వశ్చన్ మీడియం ఉంది, ఏ క్వశ్చన్ డిఫికల్ట్గా ఉంది, ఇలా చేస్తూ మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ రీడింగ్ ఇలా చేయాలి. సెకండ్ రీడింగ్ ఏం చేయాలి? ఏదైతే మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయో డైరెక్ట్ ఆ క్వశ్చన్ నెంబర్ క్లిక్ చేయండి, ఆ క్వశ్చన్ చేయండి. ఇలా సెకండ్ రీడింగ్ అయిపోతుంది. థర్డ్ రీడింగ్ టైం ఉంటుంది. థర్డ్ రీడింగ్లో డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఇలా చేయండి. అంతేగాని ఫస్ట్ రీడింగ్లోనే 1 by 1 క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళకూడదు. కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలో మనకు తెలిస్తే 100% మీకు జాబ్ వచ్చినట్టే. సో ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలో ఎలా తెలుస్తుంది? టాపిక్ నేర్చుకోవాలి. దానికోసం 60 days మ్యారథాన్ సిరీస్. ఏ క్వశ్చన్ డిఫికల్టీగా ఉంటుంది, ఏ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, ఏ క్వశ్చన్ ఎక్కువ క్యాలిక్యులేషన్ పడుతుంది, దాని ద్వారా క్లారిటీ వస్తుంది. ప్రాక్టీస్ సెట్స్ రాసేటప్పుడు ఎప్పుడు ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ షార్ట్ ట్రిక్స్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చేయాలి అనేది ఇంకో క్లారిటీ వస్తుంది. సో దీని ద్వారా మనకు ఏమవుతుందంటే తక్కువ టైంలో పేపర్ మనం సాల్వ్ చేయొచ్చు. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్జున్ అండ్ అనురాగ్ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 6 days, 7 days respectively. They worked together and earned a total of 780 rupees. Find the Arjun share in the amount. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2 persons ఉన్నారు. ఎవరెవరు? అర్జును, అనురాగు. అర్జున్ ఏమో 6 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు, అనురాగ్ ఏమో 7 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏం చేయాలి? ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎఫిషియన్సీ రావాలంటే టోటల్ వర్క్ రావాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఎల్సిఎం ద్వారా వస్తుంది. 7కి 6కి ఎల్సిఎం ఎంత? 42. నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 42 యాపిల్స్ ఉన్నాయి. అర్జున్ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 42/6 అంటే 7 యాపిల్స్ తింటాడు. అనురాగ్ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 42/7 అంటే 6 యాపిల్ తింటాడు. ఇప్పుడు మన వర్క్ కూడా ఎఫిషియన్సీ బేస్ అయ్యే ఉంటుంది. సో అర్జును, అనురాగు వాళ్ళకి ఎఫిషియన్సీ రేషియో ఎంత? 7:6. టోటల్ అమౌంట్ ఎంత? రేషియో ప్రకారం 13 parts. ప్రాబ్లం వాళ్ళకి టోటల్ షేర్ ఎంత ఉంది? 780 rupees ఉంది. ఫైండ్ ద అర్జున్ షేర్ అన్నాడు. అర్జున్ యొక్క షేర్ ఎంత? 7 parts. 13 ఆళ్ళు 78, 0, 60 × 7 4 20. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్ అండ్ లాజికల్ ప్రొసీజర్ అనుకోండి.
షార్ట్ ట్రిక్ ద్వారా మీరు చేసేటప్పుడు చూడండి, అర్జును అనురాగ్ ఎన్ని డేస్, 6 డేస్ 7 డేస్. ఇదేంటి టైం ఎఫిషియన్సీ ఎలా వస్తుంది, టైంకి ఎఫిషియన్సీకి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. ఇది 6:7 అయితే ఇది ఏమవుతుంది 7:6 అవుతుంది ఎఫిషియన్సీ రేషియో. డైరెక్ట్గా దీని ప్రకారం మనం డివైడ్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్? మీన్ అంటే ఏంటిది, యావరేజ్ కనుక్కోవాలి. మనం యావరేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ 100 నెంబర్స్ కదా, 1 2 3 అండ్ సో ఆన్ 100 నెంబర్స్. కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటే యావరేజ్కి షార్ట్ ట్రిక్ ఫార్ములా, షార్ట్ ట్రిక్ ద్వారా చేయాలి. యావరేజ్ ఫార్ములా ఏంటిది, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఏంటిది, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ ఎంత 1, లాస్ట్ నెంబర్ ఎంత 100/2. మీరు 101/2 చేసే కంటే 100/2 ఎంత అవుతుంది 50 అవుతుంది. 1/2 ఎంత అవుతుంది 0.5 అవుతుంది. యాడ్ చేస్తే ఎంత అవుతుంది 50.5. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, పైప్ ఏ అండ్ సి కెన్ fill an empty cistern in 32 hours, 48 hours respectively. Pipe B can drain the filled cistern in 24 hours. If the 3 pipes are turned on together when the cistern is empty, how many hours will it take for the cistern to be 2/3 full? క్వశ్చన్ చేయొచ్చు కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి మీడియం లెవెల్లోనే స్కిప్ చేయండి. నెక్స్ట్ వన్, ఏబిసి కెన్ కంప్లీట్ a task together in 10 days. A and B would need 12 days if only 2 of the person worked, while B and C would take 20 days if only 2 of them worked. If B worked alone, how many days would she take to complete the task? ఇది కూడా ఈజీ క్వశ్చనే కాదు, టైం పడుతుంది, మీడియం, స్కిప్ చేయండి. తపన్, రవి అండ్ త్రిష షేర్డ్ ఏ కేక్. తపన్ హ్యాడ్ 1/4 of it, త్రిష హ్యాడ్ 2/3 of it అండ్ రవి హ్యాడ్ ద రెస్ట్ అన్నాడు. టోటల్ చూడండి, మనకు టోటల్ కేక్ ఎంతో మనకు తెలియనప్పుడు ఎల్సిఎం తీసుకోండి. 4కి 3కి డినామినేటర్ వాల్యూకి ఎల్సిఎం తీసుకోండి. ఎంత 4 3 ఎల్సిఎం ఎంత 12 కదా. సో ఇప్పుడు ఒక్కొక్కరు షేర్ చేయండి. తపన్ ఎంత 1/4, తపన్ 12లో 1/4 ఎంత 3 parts తీసుకున్నాడు. నెక్స్ట్ తపన్ తర్వాత త్రిష 2/3 12లో 2/3 ఎంత 3 4 12 4 8. ఎవరు త్రిష తీసుకుంది. ఇంకా రిమైనింగ్ ఎవరు రవి కదా. రిమైనింగ్ ఎంత రవి. త్రిష ఏమో 3 parts, తపనేమో 3 parts, త్రిష ఏమో 8 parts. ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ 1 part కదా ఉంది. సో వాట్ వాజ్ ద రవి షేర్ ఆఫ్ ది కేక్ 1 part. టోటల్లో 1/12 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇలా ఇచ్చినప్పుడు ఈ స్ట్రాటజీ ప్రకారమే చేయండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ యంగ్ సన్ వర్క్ క్విక్లీ ఫర్ 2 hours అండ్ ప్రిపేర్ 16 items in a day, his old father works slowly for 8 hours and prepare 24 items in a day, which of the following is true అన్నాడు. స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు, ఎందుకంటే ఎనర్జీకి పవర్కి డిఫరెన్స్ మనకి తెలియదు. సో ఎఫిషియన్సీ బేస్ అంటే పవర్ మీద తీసుకోవాలి. ఓకే, ఇక్కడ రిలేషన్షిప్ ఏముంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్, టైము, వాళ్ళు చేసిన వర్క్ ఉంది. రిలేషన్షిప్ ఎలా రాస్తారు, M1 H1/W1 is equal to M2 H2/W2. యంగ్ సన్ ఒక పర్సన్ ఉన్నాడు, రోజుకి ఎన్ని అవర్స్ 2 hours వర్క్ చేస్తాడు. ఎన్ని ఐటమ్ ప్రిపేర్ చేస్తాడు 16 items ప్రిపేర్ చేస్తాడు. అలాగే అండ్ హిజ్ ఓల్డ్ ఫాదర్ ఉన్నాడు, ఫాదరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాడు 8 hours. ఎన్ని ఐటమ్ ప్రిపేర్ చేస్తారు 24 items. మనకేం కావాలి, ఎఫిషియన్సీ వస్తే ప్రాబ్లం అయిపోతుంది. సో 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 8 times. 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 3 times. యంగ్ 1/ఫాదర్ ఎంత 8:3. యంగ్ పర్సన్ రోజుకి 8 items చేస్తాడు అవర్కి, ఫాదర్ వచ్చేసి 3 items. సో యంగ్ సన్ యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉంది. ద సన్ హ్యాస్ మోర్ పవర్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఎఫిషియన్సీ అనేది పవర్ని వేస్ట్ చేసుకొని చెప్తారు, కన్ఫ్యూజన్ అవ్వద్దు. నెక్స్ట్ వన్, రాహి డిపాజిటెడ్ 6,000 rupees ఇన్ ఏ బ్యాంక్
that promised 8% simple interest per annum. If Rahi kept the money with the bank for 5 years, she will earn an interest of 600 రూపాయలు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే 5 ఇయర్స్కి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చాలామందికి ఫార్ములా తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇలా అందరూ చేస్తారు. ఇలా కాకుండా డైరెక్ట్గా సింగిల్ అప్రోచ్లో సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా వస్తుంది? R/T% కదా. సో 8 × 5 = ఎంత? 40%. మనం జస్ట్ 600లో 40% కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. 40%. 2 zeros 2 zeros క్యాన్సిల్. 6 × 40 ఎంత? 240 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ అంటే ఏంది? మనం P/Q ఫార్మేట్లో రాయలేని నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. సో స్క్వేర్ రూట్ దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏ నెంబర్ స్క్వేర్ రూట్ కాదో కనుక్కోవాలి. ఈ ఇర్రేషనల్ నెంబరు మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. ఇందులో ఆప్షన్స్లో ఏ నెంబర్ స్క్వేర్ రూట్ కాదో మనం కనుక్కోవాలి. జస్ట్ సింగిల్ పాయింట్ ద్వారా ప్రాపర్టీ ద్వారా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్లో ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే పెయిర్ ఆఫ్ జీరోస్ ఉండాలి. ఎలా ఉండాలి? పెయిర్ ఆఫ్ జీరోస్ అంటే ఏంది? 2 zeros 4 zeros 6 zeros ఇలా ఉండాలి. కానీ ఇక్కడ ఆప్షన్ సిలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంది. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆ ప్రాపర్టీ తెలిసి, ప్రాపర్టీ తెలీదా ఇంకా 4 స్క్వేర్ రూట్ చేయాల్సి వస్తుంది, చాలా టైం పడుతుంది. ఓకే, సింగిల్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ శాండ్ టు గ్రావెల్ ఇన్ ఎ మిక్చర్ ఈజ్ 7:8, వైల్ దట్ బిట్వీన్ గ్రావెల్ అండ్ సిమెంట్ ఈజ్ 6:7. ద రేషియో ఆఫ్ శాండ్ టు సిమెంట్ ఇన్ ద మిక్చర్ అన్నాడు. ఫస్ట్ శాండ్ టు గ్రావెల్ రేషియో ఎంత? 7:8. తర్వాత గ్రావెల్కి సిమెంట్కి రేషియో ఎంత? 6:7. ఇక్కడ చూడండి, ఏ వేరియబుల్ సేమ్గా ఉంది? గ్రావెల్ సేమ్గా ఉంది. ఆ క్వాంటిటీ కూడా ఏముండాలి? సేమ్గా ఉండాలి. కానీ సేమ్ లేదు. సేమ్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోండి. 8కి 6కి ఎల్సిఎం ఎంత? 8కి 6కి ఎల్సిఎం 24. ఈ పార్ట్ 24 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. ఈ పార్ట్ 24 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 4తో మల్టిప్లై చేయండి. 7 3 ఎంత? 21. 3 8 ఎంత? 24. అలాగే 6 4 24, 7 4 28. మనకి ఏం రేషియో కావాలి? శాండ్ టు సిమెంట్. శాండ్ టు సిమెంట్. శాండ్ ఎంత? 21. సిమెంట్ ఎంత? 28. 7 3 7 4. సో 3:4. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పైథాగరస్ ట్రిప్లెట్. మనం పైథాగరస్ ట్రిప్లెట్స్ మీకు తెలిస్తే అసలు ఇది 2 seconds ఆన్సర్. 8 5 15 డైరెక్ట్ ఇదే ఆన్సర్. పైథాగరస్ ట్రిప్లెట్స్ కొన్ని ఉన్నాయన్నమాట డైరెక్ట్గా. 3 4 5 5 12 13 7 24 25 9 40 41. అలాగే 6 8 10 8 15 17 10 24 26. ఇవి మోస్ట్ రిపీటెడ్ ట్రిప్లెట్స్. ఇవి ఈ ట్రిప్లెట్స్ వేస్తే 2 seconds ఆన్సర్ అయిపోతుంది. లేదనుకోండి మీరు ప్రతి దాన్ని స్క్వేర్ చేసి పైథాగరస్ థీరం అప్లై చేయాలి. పైథాగరస్ థీరం అంటే ఏంటిది? ఇది ఎక్స్, ఇది వై అనుకో, ఇదేమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y². ఈ మొత్తం చెక్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా మీకు ట్రిప్లెట్స్ తెలుసుకోండి, చాలా చోట్ల క్యాలిక్యులేషన్స్ లేకుండా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ఎ టాప్ ఆఫ్ ఎ టవర్ 30 meters away ఈజ్ 30 degrees. ఇది 300 కాదు, ఇది 30 degrees. హౌ హై ఈజ్ ద టవర్ అన్నాడు. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పిన ప్రాపర్టీ ప్రకారం చూడండి. ఒక టవర్ ఉంది, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ డిప్రిషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. సో యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అనమాట. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 30 degrees. ఈ యాంగిల్ 30 అయితే ఇది కూడా ఏమవుతుంది? 30 degree అవుతుంది. ఇది ఆల్టర్నేట్ యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 30 meters ఉంది. అయితే ఏం కనుక్కోవాలి? ఈ టవర్ ఎంతో మనం కనుక్కోవాలి. మీకు ఆల్రెడీ ప్రాపర్టీ చెప్పాను.
ప్రాపర్టీ ఏంటంటే ఇది 30, ఇది 60 అనుకోండి. 30 అనేది 30కి ఆపోజిట్లు 1 అయితే 60కి ఆపోజిట్లు ఏమవుతుంది? √3 టైమ్స్ అవుతుంది. ఒకవేళ 30, 60 వాల్యూ 1 అనుకోండి, 30 డిగ్రీస్ వాల్యూ ఎంత అవుతుంది? 1/√3 అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఇప్పుడు చూడండి ఏం కనుక్కోవాలి. ఇది 30 డిగ్రీస్, ఇదేమో 60 డిగ్రీస్ కదా. 60కి ఆపోజిట్లు ఎంత ఉంది? 30 డిగ్రీస్, 30 మీటర్స్ ఉంది. 30కి ఆపోజిట్లు ఎంత అవుతుంది? 30/√3 అవుతుంది. రేషనలైజేషన్ చేయండి, లేదనుకోండి రేషనలైజేషన్ చేయండి. √3/√3 30 ఇంటూ √3/3 3 ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్ 10√3. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ angle of elevation of a tower was 30 degrees. The tower was 45 meters high. The horizontal distance between the platform and the tower was 40√3. What was the height of the platform? ఇది కొంచెం మీడియం లెవెల్, ఈజీనే. ఇది కూడా కొంచెం టైం పడుతుంది డయాగ్రామ్ డ్రా చేసి చేయడానికి. నెక్స్ట్ వన్, the area of base of a cone is 64 pi centimeter square while its slant head is 17 centimeters. This cone is remolded to obtain a solid sphere. The radius of this sphere, ఇక్కడ కూడా ఏమవుతుంది? క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది, డిఫికల్టీ లెవెల్ కింద పెడతాను నేను. ఓకే, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి క్వశ్చన్ డిఫికల్టీ ఏమి కాదు, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉందని నేను డిఫికల్టీ పెట్టాను. నెక్స్ట్ వన్, ఏ న్యాచురల్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 4, 5, 6, 7 లీవ్స్ రిమైండర్ 3 ఇన్ ఈచ్ కేస్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఈచ్ నెంబర్ అన్నాడు. సో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని నేను 4, 5, 6, 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలంట? రిమైండర్ ఎంత రావాలి? 3 రావాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ ఈ నెంబర్స్ కనుక్కొని ఇంతవరకు కనుక్కుంటే ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. కానీ నాకు రిమైండర్ ఎంత రావాలి? 3 రావాలి. కాబట్టి దీన్ని నేను ఏం చేస్తాను? 3 యాడ్ చేస్తాను. ఇప్పుడు మన ప్రకారం 4, 5, 6, 7 ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కట్టే ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈజీ నెంబర్స్ 4, 6 ఈ 2 నెంబర్స్ ఎల్సిఎం ఎంత? 4, 6 ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుంది. రైట్, 4, 6కి బదులు ఎంత రాయొచ్చు? నేను 12 రాయొచ్చు. 12, 5, 7. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఏ నెంబర్స్? ఇవి కోప్లే నెంబర్స్ కదా. కోప్లే నెంబర్స్ అయితే ఎల్సిఎం అవుతుంది, వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. సో 2 5 60, 67 420. ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. కానీ నాకు రిమైండర్ ఎంత రావాలి? 3 రావాలి. కాబట్టి 3 యాడ్ చేస్తాను. 4, 23. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హమర్ గెయిన్ 16% on the resale of used stereo. If he purchased the item for 1500 rupees, how much did he sell it for? అతనేమో 1500 కొన్నాడు, మళ్ళీ ఏమైతే 16% ప్రాఫిట్ వచ్చిందంట. అయితే ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంతో మనం అనుకోవాలి. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 1500. నా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 16% కదా. సో 16% ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీదే కదా. 16/100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 16 5 80, 16 1 16 1 8 24. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 1500. నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 240. దట్ ఈజ్ ఈక్వల్ టు 1740. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. లేదు మీరు సింగిల్ లైన్లో చేయాలనుకుంటే 100% ఎంత? 1500 అయింది. నాకు 16% ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ అంటే 100 యాడ్ చేయండి, లాస్ అంటే 100 తీసేయండి. 16% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 116% అనేది ఎంత అవుతుంది? ఈ 2 zeros క్యాన్సిల్, క్రాస్గా మల్టిప్లై చేసి 116 ఇంటూ 15, 14 90, 15 1 15 1 9 24, 15 1 15 1 2 17. ఎలా అయినా చేయొచ్చు మీరు. నెక్స్ట్ వన్, రామ్స్ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రామ్. 8 years ago, age of the Ram's father was 2.5 times his age. What is the Ram's current age అన్నాడు. ఫస్ట్ రామ్స్ ఫాదరు అండ్ సన్. ప్రజెంట్ వాళ్ళకి రేషియో ఎంత? రామ్స్ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రామ్. సో సన్ 1 అనుకుంటే ఫాదర్ ఎంత అవుతాడు? 2 times. ఇది ప్రజెంట్ ఏజ్. నెక్స్ట్ 8 years ago, రామ్స్ ఫాదర్ వాజ్ 2.5 times ఆఫ్ హిజ్ ఏజ్. సో 2.5 అంటే మనం ఏం చేయొచ్చు? రామ్స్ ఫాదర్ ఈజ్ 2.5 అంటే 25/10గా రాయొచ్చు. సన్ 5 5 5 2.
సో ఫాదరు సన్ రేషియో ఎంత వచ్చింది మనకి 5:2. ఇక్కడ వాట్ ఈస్ ద రామ్స్ కరెంట్ ఏజ్ మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో డిఫరెన్స్ చెక్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది. డిఫరెన్స్ ఈక్వల్గా లేదు. ఈక్వల్ లేకపోతే ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఈక్వల్ ఎలా చేస్తారు, డిఫరెన్స్ ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం 1కి 3కి ఎల్సిఎం ఎంత 3 కదా. ఇక్కడ 3 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 3 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 1తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు 3తో మల్టిప్లై చేస్తే 3 6 3 1 3, ఇది 5:2. ఇది ప్రజెంట్ రేషియో. ఇదేమో 88. ఇది ఫాదర్ది, ఇది రామ్ది. ఓకే, ఇప్పుడు రేషియోలో ఎంత తగ్గింది 1 పార్ట్, ఇక్కడ కూడా 1 పార్ట్ తగ్గింది. రేషియోలో ఈక్వల్గా 1 పార్ట్ తగ్గింది కదా. ఏజ్ ఎంత తగ్గింది 8 years అంటే 8 years తగ్గుతుంది ఒక్కొక్కళ్ళకి. వాట్ ఈస్ ద రామ్స్ కరెంట్ ఏజ్ అన్నాడు. సో రామ్స్ కరెంట్ ఏజ్ అంటే 3 parts. 3 parts అనేది ఎంత అవుతుంది 24 years. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హెచ్ఎఫ్ ఆఫ్ 36, 54, 108. చాలాసార్లు చెప్పాను దీనికి షార్ట్ ట్రిక్. 36కి 54, 108. ఫస్ట్ మినిమం డిఫరెన్స్ చూడండి. 36కి 54కి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 18 వచ్చింది. 18 వస్తే మనకి హెచ్సిఎఫ్ 18 కానీ 18 యొక్క ఫ్యాక్టర్స్ కానీ అవుతుంది. ఫస్ట్ 36 18 2, 18 3, 18 6. సో మూడిట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ 18 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 18. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, స్క్వేర్ ఆఫ్ మొత్తం ఎన్ని వన్స్ ఉన్నాయి 5 వన్స్ ఉన్నాయి. సో దీనికి ఒక లాజికల్ ట్రిక్ ఉంది, షార్ట్ ట్రిక్. దీనికి కూడా షార్ట్ ట్రిక్. ఈ ట్రిక్ తెలిస్తే జస్ట్ 2 secondsలో ఆన్సర్ అయిపోతుంది. 11 into 11 ఎంత 1 2 1. ఇక్కడ లాజిక్ చూడండి ఎన్ని వన్స్ ఉన్నాయి 2 వన్స్ కదా. ఇంక్రీజింగ్ ఆర్డర్లో 2 దాకా రాయండి 1 2. మళ్ళీ ఇక్కడ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. 3 వన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా 3 వన్స్ ఉన్నాయి. ఎలా రాయొచ్చు 3 వరకు ఇంక్రీజింగ్ ఆర్డర్ 1 2 3, మళ్ళీ డిక్రీజింగ్ ఆర్డర్లో 2 1. ఇలాగ మనకి ఎన్ని వన్స్ ఉన్నాయి 5 వన్స్ ఉన్నాయి. ఆన్సర్ ఏమవుతుంది 1 to 5 దాకా రాయండి 1 2 3 4 5. అక్కడ నుంచి మళ్ళీ డిక్రీజింగ్ ఆర్డర్ 4 3 2 1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమీ లేవు, జస్ట్ షార్ట్ ట్రిక్ ఇది. నెక్స్ట్ వన్, అట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ per annum a sum of money becomes 300 rupees in 1/2 years. What is the sum invested? 1.5 year తర్వాత 8% ఇంట్రెస్ట్కి టోటల్ అమౌంట్ ఎంత అయింది 300 అయితే ప్రిన్సిపల్ ఎంతో మనం కనుక్కోవాలి. సో అమౌంట్ అంటే ఏం చెప్పాను నేను, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ డిఫాల్ట్ ఎంత 100%. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎలా వస్తుంది R into T% కదా. సో R ఎంత 8 ఇంటూ టైం పీరియడ్ ఎంత 2 1/2 అంటే 5/2. 2 4 5 ఎంత 20% వచ్చింది. సో పర్సంటేజ్లో టోటల్ అమౌంట్ ఎంత 120%. ప్రాబ్లంలో అమౌంట్ ఎంత ఇచ్చాడు 300 ఇచ్చాడు. ఎంత సమ్ ఇన్వెస్ట్ చేశాడు అంటే ప్రిన్సిపల్ 100% వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 12 2 24, ఇంకా 6 ఉంది 12 5 60. క్రాస్గా మల్టిప్లై చేస్తే 25 into 10 ఈజ్ ఈక్వల్ టు 250 rupees. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో ఇలా ఫస్ట్ రీడింగ్లో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏవైతే క్వశ్చన్స్ మనం స్కిప్ చేసామో ఆ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి. ప్రీవియస్ ఇది డిఫికల్టీ లెవెల్ చెప్పాను, సెకండ్ రీడింగ్లో చేయకూడదు ఇది. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టవర్ వాజ్ 30 degrees. ఒక ప్లాట్ఫామ్ ఉంది, నెక్స్ట్ ఇంకొకటి టవర్ ఉంది. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంతో ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ యొక్క టాప్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టవర్ వాజ్ 30 degrees. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిగ్రీ ఇచ్చాడు 30 degrees ఇచ్చాడు. ద టవర్ వాజ్ టోటల్ 45 meters హైట్. టోటల్ మొత్తం హైట్ ఎంత ఉంది 45 meters ఉంది. నెక్స్ట్ హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లాట్ఫామ్ అండ్ ద టవర్ వాజ్ 40√3. ఇంతవరకు డిస్టెన్స్ ఇచ్చాడు, ఎంత 40√3. ఇది 40√3 అయితే ఇది కూడా ఏమవుతుంది 40√3 అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ హైట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇది 30 అయింది, ఇది 90 అవుతుంది, ఇది ఎంత అవుతుంది 60 కదా. 60కి ఆపోజిట్లో
40√3 అయితే 30కి ఆపోజిట్ ఈ పార్ట్ వరకు ఎంత అవుతుంది 40√3/√3 అవుతుంది. సో ఈ √3 క్యాన్సిల్ అవుతుంది. ఈ పార్ట్ వరకు ఎంత 40 కదా. సో టోటల్ 45 అయితే ఇంతవరకు 40 అయితే ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది 5 అవుతుంది. ఇది 5 అయితే ఇది కూడా ఏమవుతుంది 5 కదా, రెక్టాంగిల్ ప్రాపర్టీ. సో ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ లేదు, డయాగ్రామ్ డ్రా చేయడానికి ఎక్కువ టైం పడుతుందని స్కిప్ చేశాను. నెక్స్ట్ వన్, నెక్స్ట్ 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 చూడండి ఈ క్వశ్చన్ చూద్దాం. ఏబిసి ముగ్గురు కలిసి ఆ వర్క్ని ఎన్రోల్ చేస్తున్నారు. A+B+C వర్క్ని 10 డేస్లో చేశారు. ఏబి ఇద్దరు కలిసి అదే వర్క్ని 12 డేస్లో చేస్తున్నారు. అలాగే బి అండ్ సి ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్రోల్ చేస్తున్నారు 20 డేస్లో చేస్తున్నారు. అయితే క్వశ్చన్ ఎవరు అడిగాడు, బి ఒక్కడైతే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఈ క్వశ్చన్లో బి అడిగాడు కాబట్టి మనకేం కావాలి, బి యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో అల్టిమేట్గా టోటల్ వర్క్ ఎలా వస్తుంది, ఎల్సిఎం ద్వారా వస్తుంది. 10కి 12కి 20కి ఎల్సిఎం ఎంత 60. నా దగ్గర 60 యాపిల్స్ ఉన్నాయి. ముగ్గురు కలిసి 10 డేస్లో తినేస్తున్నాడు. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు, 60/10 అంటే 6 యాపిల్స్ తింటారు. అలాగే ఏబి 60 యాపిల్స్ని 12 డేస్లో తినేస్తున్నాడు. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు, 5 యాపిల్స్ తింటారు. బి అండ్ సి 60 యాపిల్స్ని 20 డేస్లో తినేస్తున్నారు. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు, 3 యాపిల్స్ తింటారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకేం కావాలి, దేని యొక్క ఎఫిషియన్సీ కావాలి, బి యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఓకే, ఒక్కొక్క ఎఫిషియన్సీ చూడండి. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఏబిసి ముగ్గురు కలిసి ఎన్ని యాపిల్ తింటున్నారు, 6 యాపిల్స్ తింటున్నారు. ఏబి ఇద్దరు కలిసి ఎన్ని యాపిల్ తింటున్నారు, ఏబి ఇద్దరు కలిసి ఎన్ని యాపిల్ తింటున్నారు 5 యాపిల్స్. అంటే సి ఒక్కడు ఎన్ని యాపిల్ తింటాడు, 1 యాపిలే కదా. దీన్ని బేస్ చేసుకొని వీళ్ళిద్దరు కలిసి 5 యాపిల్ అంటే సి ఎన్ని తింటాడు, 1 యాపిల్ తింటాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, B+C బి అండ్ సి ఇద్దరు కలిసి ఎన్ని యాపిల్ తింటున్నారు, 3 యాపిల్స్. సి ఒక్కడే 1 యాపిల్ తింటే ఇంకా బి ఎన్ని యాపిల్స్ తింటాడు, ఇద్దరు కలిసి 3 కాబట్టి బి ఎన్ని యాపిల్ తింటాడు, 2 యాపిల్స్ తింటాడు. సో బి యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 2 వచ్చింది. టైం కనుక్కోవాలి, టోటల్ టైం అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 60 యాపిల్స్ బై ఎవరి యొక్క ఎఫిషియన్సీ కావాలి, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. 2 ఎన్నిసార్లు పోతుంది, 30 టైమ్స్ 30 డేస్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మీరు ఎఫిషియన్సీ కనుక్కుంటే ప్రాబ్లం అయిపోయినట్టే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. పైపు ఏ అండ్ సి కెన్ ఫిల్ ఎన్ ఎంటీ సిస్టమ్ ఇన్ 30 to 48 అవర్స్. పైప్ ఏ 32 అవర్స్లో ఫిల్ చేస్తుంది, పైపు సి 40 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ వైల్ పైపు బి కెన్ డ్రైన్ ద ఫిల్డ్ సిస్టమ్ ఇన్ 24 అవర్స్. పైపు బి ఏం చేస్తుంది, ట్యాంక్ ఫిల్ అయిన దాన్ని ఎంటీ చేస్తుంది. ఎన్ని అవర్స్లో, 24 అవర్స్లో. ఎంటీ కాబట్టి మైనస్ అనుకోండి. అయితే ఇక 3 pipes ఆర్ టర్న్డ్ ఆన్ టుగెదర్ వెన్ ద సిస్టమ్ ఈజ్ ఎంటీ. ట్యాంక్ ఎంటీగా ఉన్నప్పుడు మొత్తం 3 pipes ఓపెన్ చేశారు. అయితే హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టేక్ ఫర్ ద సిస్టమ్ టు బి 2/3 ఫుల్. ఇక్కడ ట్యాంక్ మొత్తం ఫిల్ చేయాల్సిన పని లేదు, 2/3 ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ట్యాంక్ కెపాసిటీ మనకు తెలియదు, ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఫస్ట్ టోటల్ వర్క్ రావాలి కదా. టోటల్ వర్క్ 32కి 48కి 24కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 96. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎఫిషియన్సీ కనుక్కోవాలి. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది, 96 లీటర్స్ ఉంది. పైపే 32 అవర్స్లో ఫిల్ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది, 96/32 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 hours 3 liters per hour. అలాగే పైప్ సి 2 liters per hour. పైప్ బి 4 liters per hour ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. ఇప్పుడు ట్యాంక్ మొత్తం ఫిల్ చేయాలన్నా అవసరం లేదు, 2/3. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత, 96. మనకి ఎంత కావాలి, 2/3 కావాలి. 3 3 9 3 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 64 liters ఫిల్ చేయాలి. టైం రావాలి అంటే ఏం కావాలి, ట్యాంక్ కెపాసిటీ బై ఎఫిషియన్సీ. ట్యాంక్ కెపాసిటీ ఎంత, 64 liters బై ఎఫిషియన్సీ ఎవరు తీసుకోవాలి, 3 pipes ఓపెన్ చేశారు కదా, 3 pipes యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. 3 + 2 ఎంత, 5. 5 - 4 ఎంత, 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 64 అవర్స్లో 2/3 ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 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 సో ఇలా సెకండ్ రీడింగ్ అయిపోయింది. ఇంకా థర్డ్ రీడింగ్లో ఏమైంది, ఒకే ఒక క్వశ్చన్ మిగిలింది. ఆ ఒక క్వశ్చన్ అనేది థర్డ్ రీడింగ్లో చేయాలి. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉందనే స్కిప్ చేశాను, డిఫికల్టీ ఉందని కాదు.
రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏరియా ఆఫ్ బేస్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 64 పై వైల్ ఇట్స్ స్లాంట్ హెడ్ ఈజ్ 17. కోన్ కదా, సో కోను దీని యొక్క స్లాంట్ హెడ్ ఎంత ఇచ్చాడు, 17 ఇచ్చాడు. ఇది 17 అయితే మీరు కంపల్సరీ మీరు ట్రిప్లెట్స్ అప్లై చేయొచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. హైయెస్ట్ సైడ్ 17 వచ్చే ట్రిప్లెట్స్ ఏమన్నా 8, 15, 17. సో హైట్ మనకి ఎంత వస్తుంది, హైట్ 15, రేడియస్ 8, ఏదైనా రావచ్చు. రైట్. నెక్స్ట్ ద కోన్ ఈజ్ రీమౌల్డెడ్ టు అబ్టైన్ సాలిడ్ స్పియర్. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి ఏది రేడియస్ ఏది హైట్ అనేది కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి ఈ యొక్క పాయింట్ ఇచ్చాడు ఏరియా ఆఫ్ బేస్. ఏరియా ఆఫ్ బేస్ అంటే సర్కిలే కదా, పై ఆర్ స్క్వేర్. అది ఈజ్ ఈక్వల్ ఎంత 64 పై. ఈ పై క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 8. రేడియస్ 8 అయితే హైట్ ఎంత 15. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ దీన్ని కన్వర్ట్ చేసి ఏం తయారు చేశాడు, సాలిడ్ స్పియర్ చేశాడంట. రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఎంత మనం కనుక్కోవాలి. 3Dలో ఒక షేప్ నుంచి ఇంకో షేప్ కన్వర్ట్ చేస్తే వాల్యూమ్స్ ఎలా ఉంటాయి, వాల్యూమ్స్ అనేవి సేమ్గా ఉంటాయి. రైట్. సిలిండర్ కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటిది, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్పియర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటిది 4/3 పై ఆర్ క్యూబ్. ఈ పై/3 క్యాన్సిల్ అవుతుంది. రేడియస్ ఎంత ఇక్కడ కోన్లో, ఆర్ స్క్వేర్ అంతే 8 స్క్వేర్. హైట్ ఎంత 15 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఆర్ క్యూబ్. ఈ ఆర్ క్యూబ్ వాల్యూ మనం కనుక్కోవాలి. 64 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఆర్ క్యూబ్. 4తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, 16 × 64. ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 15 కదా. ఈ 16 మనం ఎలా రాయొచ్చు, 8 2 రాయొచ్చు ఇంటూ 15 క్యూబ్ రూట్. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎంత అవుతుంది 2 కదా. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 15 ఎంత అవుతుంది 30 అవుతుంది. 2 క్యూబ్ రూట్ ఆఫ్ 30. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయాలి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే, ఇలాంటి సిరీస్లు మీరు రెగ్యులర్గా పొందాలి అనుకున్నా సరే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. కరెక్ట్ కంటెంట్ కరెక్ట్ టైంలో మీకు కానీ దొరికితే జాబ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ ఈ పీడిఎఫ్ అనేవి మీకు యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.